సార్ ఇక మంగళవారం రోజున మరి కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ వర్సెస్ అంటే ఈ ప్రాజెక్టుల విషయంలో ఒక పెద్ద వారైతే జరగబోతుంది సార్. అటు కృష్ణా జలాలపై ఉన్న ప్రాజెక్టులని కేఆర్ఎంబీకి అప్పగించకూడదని మన కేసీఆర్ గారు ఒక బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఇటేమో కాళేశ్వరం ప్రాజెక్టుకి కాంగ్రెస్ నేతలంతా కూడా ఎమ్మెల్యేలంతా కూడా అక్కడికి చేరుకొని పరిశీలించబోతున్నారు సార్. మరి ఏం జరగబోతుంది అంటారు రేపు? ఏమి జరుగుతుంది ఇప్పుడు కాళేశ్వరం పరిశీలించి మాకు బీట్లు వచ్చినాయి. ఇవాళ భారతదేశంలో ఫస్ట్ టైం కాదు ఇది. గుజరాత్లో కట్టిన డ్యాములకు వచ్చినాయి అని వచ్చింది. టెక్నికల్ ఇది ప్రభుత్వం దీని డిజైన్ని అంగీకరించింది ఎవరు? కేంద్రమే కదా. కేంద్ర వనరుల ప్రాజెక్టులు అథారిటీ కదా డిజైన్ అప్రూవ్ చేసింది. మరి అంటే అప్రూవ్ చేసింది అంత అవకతవకలతో అప్రూవ్ చేశారా? సో జరిగింది టెక్నికల్ ఇంజనీరింగ్ మిస్టేక్. అది ఇట్ కెన్ బి రెక్టిఫైడ్, ఇట్ విల్ బి రెక్టిఫైడ్. అదేదో అసలు మొత్తం కాళేశ్వరం కూలిపోయినట్టు బిల్డప్లు ఇస్తారు వీళ్ళు. అది జరిగింది, బేటలు జరిగింది. ఆ ఇంజనీరింగ్ మిస్టేకు కాంట్రాక్టర్ల మిస్టేకు. దీంట్లో ప్రభుత్వం పనేంతవరకు కాంట్రాక్టర్ మరేవాళ్ళు వాళ్ళే రోడ్డు మీద కాంట్రాక్టర్ కాదు. ఎల్ఎన్డి వాళ్ళు గొప్పవాళ్ళు, పెద్ద పేరు, ఇంటర్నేషనల్ పేరు వాళ్ళకే చెప్పింది. సో అక్కడ ఏదో మిస్టేక్ జరుగుతాయి. ఒక్కోసారి జరిగినప్పుడు దాన్ని రెక్టిఫై చేస్తారు. అంతేగాని మొత్తం కూలిపోయినట్టు పిచ్చవాగులు మాట్లాడుతారు. విచిత్రంగా ఉంది. ప్రజలేమంత అమాయకతలో ప్రజలు చూశారు. ప్రజలు ఎంతసేపు 60 మీరు వాళ్ళ కొత్తగా రాలా, 60 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించారు. ఆ రాష్ట్రాన్ని ఆ రోజు మీకు ఏ ప్రాజెక్టులు కనపడలా, ప్రజల సంక్షేమ విషయాలు ఇవి కనపడలా. మీరు తినటం, దాచుకుంటాం తప్పితే పదవులు అనుభవించడం అయితే మీరు ఏనాడు చేయలే. అందుకనే ప్రజలు మిమ్మల్ని దూరం పెట్టారు. ఇవాళ ఏదో ఒక ఈక్వేషన్లో టక్కన అంతే గారెలు పుట్టబడ్డట్టు ఇవాళ ఇచ్చారు మీకు. దాన్నైనా కాపాడుకుంటారంటే అది కాబట్టి మళ్ళీ మా డిఎన్ఏ ఇంతే, మేము ఇట్లాగే ఉంటాం, మేము గాలి సోది కవులు చెబుతూ కాలక్షేపం చేస్తాం, ఎక్కడ అవకాశం దొరుకుద్దో దోచుకుంటానికి అది మా వ్యూహాలు, మా పరిణామాలు వేస్తూ ఉంటాం అని తేటతెల్లంగా చెప్తున్నారు. ఎందుకంటే ప్రజలు వీళ్ళని మొహాలు చూసి ఓట్లు వేయరు. వీళ్ళకి ఎంతసేపు పై మొహాన్ని చూపించి, ఇందిరాగాంధీ మొహాన్ని చూపించి ఒకప్పుడు, సోనియా గాంధీ మొహాన్ని చూపించి ఒకప్పుడు, రాహుల్ గాంధీ మొహాన్ని చూపించి ఒకప్పుడు ఏదో గెలిచి చదువుకుంటున్నారు. రాహుల్ గాంధీ మొహానికి విలువ లేదు. అదొక ఏం మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో, జ్ఞానం ఉందా, అజ్ఞాన, అర్ధజ్ఞాన, అవివేక ఏమీ తెలియదు. ఏదో మాట్లాడుతూ ఉంటాడు, రివర్స్ అవుతాడు. మనం చూడండి ఓబీసీని గురించి మాట్లాడు. పిచ్చోడు ఓబీసీలో పుట్టుకతోటి ఓబీసీ కాదు. 94లోనే గుజరాత్ గవర్నమెంటే, అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ ఉంది. మీరే ఓబీసీగా నరేంద్ర మోడీని అంటే ఓబీసీగా పుట్టలేదంటే ఓబీసీగా అందరూ ఓబీసీగా పుట్టరు. ఆ మాత్రం జ్ఞానంగా పుట్టినాకంటే ఓబీసీ అర్హత పొందారు తప్ప ఓబీసీ అర్హత పొందకూడదా? అంటే పుట్టుకతోడు ఓబీసీ అని ఉండాలా? అంటే వాళ్ళ డెవలప్మెంట్ వాళ్ళకి అంటే ఓబీసీ వ్యతిరేకులు వీళ్ళు కాంగ్రెస్ మొదటి నుంచి కూడా వ్యతిరేకులు. నెహ్రూ గారు అన్ని సీఎంలకు లెటర్ రాశాడు, వీళ్ళ రిజర్వేషన్స్ ఈ అడగారిని వాడికి రిజర్వేషన్స్ ఇవ్వద్దు, ఎంకరేజ్ చేయదని. ఆ లెటర్ కూడా మన పార్లమెంట్లో లెటర్ మేము చెప్పేది కదా, ఆయన నెహ్రూ గారు రాసిన లెటర్. వీళ్ళు అగైన్స్ట్ వాళ్ళు అహంభావులు, వాళ్ళే ఉండాలి, ఇంకెవరు పైకి రాకూడదు, ఎదగకూడదు. అది ఆ బాపతులు. రేపు మరి కేసీఆర్ గారి సభ ఎలా ఉండబోతుంది సార్? మరి దీన్ని ఆపడానికి కూడా ప్రయత్నిస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. వాళ్ళు చేస్తారు, వాళ్ళకి ఆగస్టు అలాంటి దౌర్భాగ్య పనులు చేస్తుంది. ఎంత వాడు ప్రయత్నాలు చేసినా అది ఒక రేపు మీటింగ్ ఫస్ట్ టైం ఆయన వచ్చిన తర్వాత బయటకు ప్రజలు సింహగర్జన రేపు పెట్టారు. సమాధానాలు చెప్పలేక అన్ని ఆధారాలతో, ఆయన ఇప్పుడు మాట్లాడిన ఆధారాలతోటి నోళ్ళు మూయిస్తారు. మీరు పిచ్చివాగుడు లాగా, మీలాగా గాలివాగుడు పిచ్చివాగుడు ఉండదు. ఒక అర్థవంతమైన ఆలోచనాపరమైన ఉంటాయి. రేపు ఆ గర్జనకి వీళ్ళు తోకలు ముడుస్తారు, అంతకనే లేదు. అది బ్రహ్మాండమైన సక్సెస్ అవబోతుంది. ప్రజలు దాన్ని సక్సెస్ చేస్తారు. ఎందుకంటే ప్రజలు అయ్యో రిజల్ట్స్ రాగానే గబుక్కుని పెద్దలు అయ్యో ఎంత జరిగింది, మనం ఎక్స్పెక్ట్ చేయలేదే, అయ్యో కేసీఆర్ గారు ఓడిపోవటం ఏంటి, గబుక్కుని షాక్ అయ్యారు. ఇలా అవుద్ది అనుకోలే. ఏదో మెజారిటీ ఇలా ఆయన ఓడిపోయే పరిస్థితి వస్తుందని అనుకోలే. అందువల్లే షాక్ అయ్యి జనాలు షాక్లో ఉన్నారు. ఇంత అనుకోకుండా తప్పు జరిగిందే అని. ఈ అనవసరం ఈ బ్రష్ కాంగ్రెస్కి అధికారం వచ్చింది అని నోళ్ళు కొరుక్కుంటున్నారు. సో అది రేపు కనపడుద్ది ఆ ఇంపాక్టు.
రేపు ఆయన ప్రతి మాటకి ప్రజల్లో నుంచి స్పందన చూస్తారు. వీళ్ళ సమాధానం చెప్పలేక తోకముడిచే పరిస్థితి వస్తుంది. సార్ ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఇంకో నిర్ణయం తీసుకుంది. అది టీఎస్ నుంచి టీజీగా మార్చడానికి చూస్తున్నాం. మరి ఈ నిర్ణయం పైన మీ ఒపీనియన్ ఏంటి సార్? ఏం బుద్ధి లేదు. ఆ పేర్లు తీయేసి ఎవరు కోరారు కోవాలని, ప్రతిదీ ఏదో మారుస్తాం. ఇది తెలంగాణ తల్లి ఫోటో అట లేదా తెలంగాణ తల్లి కిరీటం పెట్టారు, దేవతతోటి పోల్చారు. దేవతలు కిరీటం లేని దేవతలు ఉన్నారా? దేవతలకు కిరీటాలు పెడతారు, దేవతతోటి పెట్టారు. అది కాదు, తెలంగాణ రూపం లేదట. ఏం పిచ్చి ఓగుండు పిచ్చి మాటలు, ఏదో వాళ్ళు చేసింది మేము మారుస్తున్నాం తప్పితే పేర్లు మార్చి అవి మార్చి ప్రజాభవనం గేట్లు గేట్లు పెట్టిందే వీళ్ళు 2012లో వీళ్ళే తీసేసి వీళ్ళే తీసేసి గేట్లు పగలు కొట్టాం. ఇన్ని ఏదో పెద్ద గొప్పగా అనుకుంటున్నారు. ప్రజల్లో ఎంత అవహేళనగా ఉందో, ప్రజలు ఎంత అసహించుకున్నారు, ప్రజలు ఎంత చేదరెత్తుకున్నారు. ఇది ఎక్కడ కూడా వీళ్ళ గెలిపించేది ఎందుకు? టీఎస్ను టీజీగా మార్చమని, తెలంగాణ తల్లి ఫోటోను మార్చమని, తెలంగాణ గీతాన్ని అందశ్రీ రాసింది ఫస్ట్ రికగ్నైజ్ చేసిందే కేసీఆర్ గారు. కథ 12 చరణాలు ఉన్నాయి. 12 చరణాలు, అన్ని చరణాలు ఏ పాటకు పెట్టరు కదా. జనగణమనే మూడు చరణాలు, 12 చరణాలు పెట్టమంటే కుదరదు. కరెక్ట్ 12 చరణాలు పెడితేనే నా పాట వాడుకోండి, లేకపోతే వద్దని అందిస్తే అని. సో దాంతో ఈ క్లాషు. అది కాకుండా ఆ టైంలో కర్ణాటకలో సపరేటు గీతం సపరేటు ఇది అంటే గొడవ జరిగింది. సో ఈ కాంట్రవర్సీలో ఎందుకు లేని పక్కన పెట్టారు, తర్వాత చూద్దాం. అంతే తప్పితే వీళ్ళు ఏదో ఆ 12 పెడతారా? వీళ్ళు పెట్టమను అందశ్రీ పాట 12 చరణాలతోటి పాట పెడతారా ఎవరన్నా? ఒక చరణం అంటే ఒక గీతం అంటే 4 చరణాలు ఉంటాయి, అంతకు మించి పెట్టరు. దాంట్లో సెలెక్ట్ చేసి ఆయన వద్దంటున్నాడు. అందశ్రీ మొత్తం 12 చరణాలు పెడితే పెట్టండి, లేకపోతే నా పాటే వాడుకోవద్దు అంటున్నాడు. ఇంకేం చేస్తావు? రచయిత యొక్క కారణం అందుకని పెండింగ్ పడింది. దాన్ని మేము తీసుకొస్తాం. అన్నీ అయ్యే ప్రజలకు సంబంధించిన విషయాలు, ప్రజలకి ప్రయోజనం, పాలనకు సంబంధించిన వీళ్ళ పర్సనల్ వెండెట్టాలు, పర్సనల్ ద్వేషాసు వీళ్ళతో చేసే పనులు తప్పితే బుద్ధి లేని పనులు అయ్యి. సార్ ఇక రీసెంట్గా మరి పివి నరసింహారావు గారికి మరి కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించడం జరిగింది. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి? అంటే కేటీఆర్ గారు విమర్శించడం జరిగింది మన కాంగ్రెస్ పార్టీ పైన, ఇన్నాళ్ళు వాళ్ళు దూరం పెట్టేశారు అని చెప్పేసి 10-15 ఏళ్ళు. మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా కాంగ్రెస్కి బుద్ధి లేదు, కాంగ్రెస్కి అసలు అర్హత లేదు ఆ విషయంలో మాట్లాడటానికి. ఎందుకంటే పివి నరసింహారావు గారు ఫస్ట్ నెహ్రూ ఫ్యామిలీ కాకుండా బయట వ్యక్తి కాంగ్రెస్ ప్రధానిగా చేసి 5 ఏళ్ళు నడిపి అనేక ఒడిదుడుకుల్ని ముందు తీసుకెళ్ళి ఆయన పరువు నిలబెట్టాడు కాంగ్రెస్. అలాంటి ఆయన చనిపోతే గాంధీ భవన్లోకి ఎంట్రీ ఇవ్వలేదు ఆ పార్థివ దేహానికి. ఆయన శవం పూడ్చిపెట్టడానికి చోటు ఇవ్వలేదు, ఆయన స్మారక దీనికి స్థలం ఇవ్వలేదు. అంతగా అవమానించి ఆయన్ని పట్టించుకోకుండా కించపరిచి ఆయన చేసి ఇవాళ ఏదో మా పివి గారు అంటారు అర్హత ఎక్కడి వాళ్ళకి? పివి గురించి అన్ని రకాలుగా అవమానించారు. ఆనాడు కాంగ్రెస్ పివి గారికి సముచిత గౌరవం ఇవ్వాలని కూడా ఎక్కడా మాట్లాడలా, పోరాడలా. వీళ్ళ గవర్నమెంట్ ఉండి కూడా అక్కడ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మాట్లాడలా. కేసీఆర్ గారు వచ్చినాకే ఆయనకంటూ ఒక ప్రత్యేకత కావాలి. తెలంగాణ బిడ్డ, మా తెలంగాణ బిడ్డ, దేశ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, దేశానికి ప్రధానమంత్రిగా చేసిన తెలంగాణ బిడ్డ, తెలుగు బిడ్డ అని ఆయన ఢిల్లీలో ఆయన స్టాచ్యూ పెట్టించడం కానీ, ఇక్కడ ఆయన పేరు మీద సమావేశాలు నిర్వహించడం కానీ, ఆయనకు ఒక ఘనతని, కీర్తిని చేసింది కేసీఆర్ రాశారు ఉత్తరాలు. 4-5 ఉత్తరాలు రాశారు కేంద్రానికి 10 ఏళ్లలో పివి గారికి భారతరత్న ఇవ్వాలని. వీళ్ళు ఏమైనా కాంగ్రెస్ వాళ్ళు రాశారా? ఆయన రాశారు. వాళ్ళకు మోడీ గారు సముచిత పద్ధతిలో ఆయనకి ఇచ్చారు. సో ఇది కాంగ్రెస్కి అర్హత, యోగ్యత లేదు. పివిని అన్ని రకాలుగా అవమానించిన వాళ్ళకి ఏముంది అసలు పివిని గురించి మాట్లాడే రైటు? తెలంగాణ బిడ్డని మేము పోరాడాము, బీఆర్ఎస్ పోరాడాము. తెలంగాణ బిడ్డకి మోడీ గారు ఇచ్చారు. మోడీ గారికి ఆయన నేపథ్యంలో పెద్దలు సీనియర్స్ అందరికి ఇవ్వాలి. కర్పూరి ఠాకూర్కి, ఈయనకి, ధోని గారికి, ఆయనకి స్వామినాథన్ గారికి, ఇట్లా సముచిత స్థానం అర్హులందరికీ కల్పించారు. వీళ్ళు చెప్పుకుంటున్నారు అర్థం ఉంది, మేము చెప్పుకుంటున్నాం అర్థం ఉంది, మేము అడిగాము, వాళ్ళు ఇచ్చారు. కాంగ్రెస్కి అర్హత అవమానించిన వాళ్ళు పివి నరసింహారావు ఒక తెలుగు బిడ్డని, ఒక తెలంగాణ బిడ్డని అవమానించిన కీచకులు వాళ్ళు.
వాళ్ళకి మన వాళ్ళని మనం గౌరవించుకోవాలనే సోయి ఎక్కడిది?